Hello everyone. Let's dissect the Hindu article today and try to know all the meaning of the words included in this article along with parts of speech and try to get some knowledge about the article. Okay. The article which shows here is inclusive politics in an age of division. Inclusive politics in an age of division. ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ అంటే ఆపోజిట్, ఎక్స్క్లూజన్కి ఆపోజిట్ ఇంక్లూజన్. ఓకే, ఇంక్లూజివ్ ఈజ్ టు ఇంక్లూడ్. ఎక్స్క్లూజివ్ మీన్స్ టు సెపరేట్. ఎక్స్క్లూడ్ అంటే సెపరేట్ చేయడం. ఎక్స్క్లూడ్ ఈజ్ వర్బ్. ఓకే, సో మనం ఇన్క్లూజివ్ ప్రోగ్రెస్ మీన్స్ అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రోగ్రెస్. ఇంక్లూజివ్ ఐడియాస్ మీన్స్ it's ideas which takes into account of everyone's opinion or everyone's status. Inclusive means to combine different elements or different areas. Okay, inclusive, to combine is the meaning, and opposite is exclusive or exclusion. Okay, inclusive politics in an age of division. So in the age of division, why the author is saying in the age of division? Right now our political system is trying to divide the people of India, okay, on the basis of caste, on the basis of religion. Every day when you open the newspaper or any news, you try to know what's happening in some state, మీరు ఎప్పుడు చూసినా కులం మతం అనే పేరుతో డివిజన్సే నడుస్తున్నాయి. దట్స్ ద ఏజ్ ఆఫ్ డివిజన్ వీఆర్ లివింగ్ ఇన్. ఓకే, సో ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ డివిజన్ దెర్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ డివిజన్ అనేది ఆర్టికల్ చెప్తారు. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఓటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఎండార్సింగ్ ఐడియాస్, ఇట్స్ ఆల్సో అబౌట్ ఎన్ష్యూరింగ్ రిప్రజెంటేషన్. ఓటింగ్ అనేది కేవలం వాళ్ళ ఐడియా మీకు సమ్మతమే, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అప్రోచ్, వాళ్ళ ప్రోగ్రెస్ అప్రోచ్ ఆర్ ద వే దే రూల్, వాళ్ళ అప్రోచ్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఎట్లాంటి పాలసీస్ ఉండాలి. సోషలిస్టిక్ పాలసీస్ అంటే కొన్ని ఫ్రీగా ఇవ్వడం, బేసిక్ నీడ్స్ ఫ్రీగా ఇవ్వడం, అట్లా ఇచ్చి మిగిలినంతా బిజినెస్, గవర్నమెంట్ ఏం బిజినెస్లో ఉండకుండా ప్రైవేట్ పీపుల్కి బిజినెస్ అప్పచెప్పడం ఇస్ సమ్వాట్ క్యాపిటలిస్టిక్స్. ఆర్ గవర్నమెంట్ ఇన్వాల్వింగ్ అండ్ ఎవ్రీ అండ్ అదర్ ఆస్పెక్ట్. ఓకే, ఎడ్యుకేషన్, హెల్త్ కాకుండా ప్రతి దాంట్లో నేను ఫ్రీగా ఇస్తా, అది ఇస్తా అనే ఐడియాస్ కొన్ని ఉంటాయి. సో మీరు ఇలాంటి ఐడియాస్కి అప్రూవ్ చేస్తారు. ఎండార్స్ మీన్స్ టు అప్రూవ్. అప్రూవ్ ఒక ఐడియాని, ఈ పొలిటీషియన్ ఒక ఐడియా నాకు సమ్మతం, అప్రూవల్ అని అనుకోకుండా, అది మాత్రమే కాకుండా ఇట్స్ ఆల్సో ఎన్ష్యూరింగ్ అంటే ఏంటి, టు మేక్ ష్యూర్. ఎన్ మీన్స్ టు మేక్, ఎనీవేర్ ఎన్ మీన్స్ టు మేక్. ఎన్ష్యూరింగ్, టు మేక్ ష్యూర్ వీ హ్యావ్ రిప్రజెంటేషన్. ఇట్స్ ఆల్సో అబౌట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరి నుంచి వారి యొక్క భాగస్వామ్యం ఉండాలి. ఒక ఎస్సీ కాస్ట్ సంబంధించిన వాళ్ళు కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఓసీ కానీ, ఇంకా జెండర్ వైజ్ మేల్, ఫీమేల్, కిడ్స్, యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి. వీ ఆల్సో నాట్ జస్ట్ అప్రూవ్ దేర్ వే ఆఫ్ ఐడియా ఆఫ్ పాలిటిక్స్. ఓటింగ్ అనేది కేవలం వాళ్ళ ఐడియా కోసమే కాదు. వీ ఆల్సో మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ వెరీ డెమోక్రసీ. ప్రతి సెక్షన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసేలా చూసుకోవాలి. టు ఎన్ష్యూర్, టు మేక్ ష్యూర్ అంటే ఖచ్చితంగా ప్రతి సెక్షన్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలా చూసుకోవాలి అనేది ఈ ఆర్టికల్. ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డివిజన్. ఈ డివిజన్ ఎక్కువ కుల మతాల వారీగా డివైడ్ అవుతున్న ఈ కాలంలో అందరం కలిసి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఉండాలి, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, సో ఏం చెప్తున్నారు? ఆఫ్ లేట్ పోలరైజింగ్ narratives have been dominant headlines from J&K. ఓకే, పోలరైజింగ్ పోల్స్. ఇప్పుడు పోల్స్ అంటే ఏంటి, నార్త్ పోల్, సౌత్ పోల్. అంటే ఇద్దరు నార్త్ అయినా ఉంటుంది, అది సౌత్ అయినా ఉంటుంది. ఇవి పోల్స్ అంటాం. పోలరైజింగ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒకటి నువ్వు చూస్ చేసుకోవాలి, నువ్వు ఇటా అటా, ఐదర్ యు ఆర్ ఆన్ దిస్ సైడ్ ఆర్ ఆన్ దట్ సైడ్. అట్లా కాకుండా కొన్ని విషయాల్లో వీళ్ళు కరెక్ట్ అనుకోవచ్చు, కొన్ని విషయాల్లో వీళ్ళు కరెక్ట్ అనుకోవచ్చు, లేదా కొన్ని విషయాల్లో మధ్య రకంగా ఇంకేమైనా నీకు కొత్త ఐడియా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కదా, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ బైనరీ. ఒక్కటే ఏవైనా రెండిచ్చి నువ్వు ఇటు కాకపోతే ఇటు ఉన్నట్టు, లేదా ఇటు కాకపోతే ఇటు ఉన్నట్టు అని చెప్పుకోకూడదు కదా. దట్ ఈస్ పోలరైజింగ్, ఐదర్ దిస్ ఆర్ దట్. అట్లా పోలరైజ్ చేస్తూ డివైడ్ చేయకూడదు. పోలరైజింగ్ మీన్స్ టు divide based on some ideas, dividing people based on some ideas
and making sure like those ideas or those division get stronger and stronger every day is called polarizing. పోలరైజింగ్ అంటే ఇటా అట అని తేల్చుకునే పరిస్థితి తీసుకురావడం, ఏటో కొద్దిగా ఉండాలని అట్లా కాదు. సమ్ ఇష్యూస్ వి మే సపోర్ట్ దిస్, సమ్ ఇష్యూస్ వి మే సపోర్ట్ దిస్, ఆర్ దేర్ ఆర్ మెనీ అదర్ పార్ట్స్ విచ్ ఇస్ గ్రే హియర్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వీఆర్ ఫ్రీ టు హ్యావ్ ఐడియాస్. వీ షుడ్ నాట్ హ్యావ్ only two poles or some set of only small set of ideas either which we have to subscribe to. Okay, there could be many ideas. It should not be very small. So polarizing is we are subscribing to small set of ideas. So of late polarizing narrative అంటే రియాలిటీ వేరు, ఒక రియాలిటీని ఒక కథలా చెప్పడం వేరు. ఒకే ఈవెంట్ని యూ కెన్ మేక్ ఇన్ టు ఏ డిఫరెంట్ నేరేటివ్స్. ఓకే, రకరకాలుగా చెప్పవచ్చు. దోస్ ఆర్ కాల్డ్ నేరేటివ్స్. సో ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ తేవడం ఒక నేరేటివ్ అన్నట్టు. సో హౌ యూ అండర్స్టాండ్ ఏ పర్టికులర్ యాక్షన్ ఆర్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ నేరేటివ్. సో ఆఫ్ లైఫ్ పోలరైటింగ్ నేరేటివ్స్ ఆఫ్ డామినెంట్ ఇన్ హెడ్లైన్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో పోలరైటింగ్ నేరేటివ్స్ జరుగుతున్నాయి. సో ఇట్ మీన్స్ లైక్ ఎంటైర్ డిస్కషన్ ఈజ్ అబౌట్ దిస్ ఎన్ష్యూరింగ్ రిప్రజెంటేషన్ ఆర్ ఇంక్లూజివ్ పాలిటిక్స్. ఇదంతా డిస్కషన్ అయ్యేది ఎక్కడి పాలిటిక్స్ గురించి? జేఎన్కే పాలిటిక్స్ గురించి ఈ ఆర్టికల్లో. Last month, National Medical Commission withdrew the MBBS course from the Sri Mata Vaishno Devi Institute of Medical Excellence in Jammu and Kashmir after protests erupted. Protest ante nirasanalu erupted ante kalgayi. Erupt means చోటు చేసుకోవడం. ఓకే. సో లాస్ట్ మంత్ ఒక ఎంబీబీఎస్ కోర్సు మాతా వైష్ణవదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ అనే కాలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోంచి ఆ ఎంబీబీఎస్ కోర్సే తీసేశారు. దానివల్ల నిరసనలు ఎరప్టెడ్ చోటు చేసుకున్నాయి ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ త్రూ ద నీట్ వర్ ముస్లిమ్స్ రాదర్ దెన్ హిందూ. టెంపుల్ ఏమో ఆన్ ద నేమ్ ఆఫ్ హిందూ ఉంది, బట్ ముస్లిమ్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు ఈ టెంపుల్లో ఆర్ ఈ కాలేజ్లో. అందుకని ప్రొటెస్ట్ జరిగినందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆ కోర్స్నే తీసేసింది ఆ కాలేజ్ నుంచి, విచ్ ఈజ్ నాట్ గుడ్ కదా. ఎడ్యుకేషన్లో అంటే యాజ్ పర్ ఆర్టికల్ ఇట్ ఈస్ నాట్ గుడ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్. ఎడ్యుకేషన్లో బేస్డ్ ఆన్ రిలీజియన్ ఎక్కువ ఒక సెక్షన్ ఆర్ ఒక రిలీజియన్ వాళ్ళు వచ్చినంత మాత్రాన ఆ కోర్సే లేకుండా చేయకూడదు అనేది ఆథర్ యొక్క ఉద్దేశం. ఓకే, ముస్లిమ్స్ నీట్ వేర్ ముస్లిమ్స్ రాదర్ దెన్ హిందూ కాకుండా ముస్లిమ్స్ ఎక్కువ అయ్యారని దాన్ని తీసేశారు, కోర్స్ తీసేశారు. దానికోసం ప్రొటెస్ట్ ఎరప్టెడ్. లాస్ట్ వీక్ బీజేపీ ఎమ్మెల్యే డిస్క్రైబ్డ్ రెసిడెంట్స్ అంటే నివాసం ఉండేవాళ్ళు, నివాసులు ఫ్రమ్ ద కాశ్మీర్ వ్యాలీ యాజ్ ల్యాండ్ గ్రాబర్స్ హూ హ్యాడ్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ ల్యాండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ల్యాండ్ అంటే భూమి, గ్రాబింగ్ అంటే లాక్కోవడం. సో ఇల్లీగల్గా భూమిని గ్రాబ్ చేస్తున్నారు, పొందుతున్నారు అని ఈ ఎమ్మెల్యే చెప్పాడంట. స్టూడెంట్స్ హ్యావ్ హిట్ ద స్ట్రీట్స్ డిమాండింగ్ ద నేషనల్ లా యూనివర్సిటీ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద జమ్మూ రాదర్ దెన్ కాశ్మీర్. సో స్టూడెంట్స్ ఇంకేం చేశారు? హ్యావ్ హిట్ ద స్ట్రీట్స్ అంటే నిరసన వీధుల్లోకి వచ్చారు. హిట్ ద స్ట్రీట్స్ ఇడియం అంటే వీధుల్లో ప్రొటెస్ట్ చేశారనే సందర్భంలో వాడారు. హిట్ ద స్ట్రీట్స్ డిమాండింగ్ ద నేషనల్ లా యూనివర్సిటీ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ జమ్మూలో పెట్టాలి రాదర్ దెన్ కాశ్మీర్. స్టూడెంట్స్ ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారు? లా యూనివర్సిటీని జమ్మూలో పెట్టాలి, కాశ్మీర్లో పెట్టకూడదు అని. ఎందుకు? కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, జమ్మూలో అయితే కాస్త హిందూ పాపులేషన్ ఉంటుందని వీళ్ళ ఉద్దేశం. అమిడ్ ఇదంతా కాశ్మీర్లో జరిగిన లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ జరిగిన రియాలిటీ. అమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. అమిడ్ మీన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్. However, the stories of Samwan and Shami Obrai, both National Conference parliamentarians, provide glimpse into the less discussed story, the JNK's inclusive politics. So, వీళ్ళ ఇద్దరి గురించి మనం ఒకసారి గమనిస్తే వీళ్ళిద్దరు ఎవరో వాళ్ళ గురించి వీళ్ళిద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ ఒక ఎంపీస్, నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీ యొక్క ఎంపీస్. వాళ్ళిద్దరి విషయాన్ని మనం గమనిస్తే వీల్ హ్యావ్ ఎ గ్లిమ్స్ అంటే సూచిక, అంటే ఒక చిన్న టు నో ఇట్ ఇన్ ఏ షార్ట్ ఫామ్లో మొత్తం జరిగిందాన్ని ఒక గ్లిమ్స్ ఇవ్వు అంటే జస్ట్ గివ్ సమ్ బ్రీఫ్ సమ్మరీ అన్నట్టు. గ్లిమ్స్ ఈజ్ అండర్స్టాండింగ్ విత్ సమ్మరైజ్డ్ అండర్స్టాండింగ్. గ్లిమ్స్ అంటే ఓకే ఒక సూచిక లాగా. గ్లిమ్స్ అంటే లెస్ డిస్కస్ స్టోరీ ద జేఎన్కేస్ ఇంక్లూజివ్ పాలిటిక్స్. అంటే జేఎన్కేలో ఇట్లా డివిజన్సే కాదు, ఇంక్లూజివ్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి.
అవి ఎలా అంటే మనం వీళ్ళిద్దరిని ఇద్దరి ఒక ముస్లిం ఒక హిందూ వీళ్ళ ఒక డిఫరెంట్ రిలీజియన్స్కి చెందిన ఇద్దరు వ్యక్తుల వాళ్ళ యొక్క నేపథ్యం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ కాశ్మీర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎక్స్క్లూజివ్ పాలిటిక్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ ఇన్క్లూజివ్ పాలిటిక్స్ అని మనకు అర్థమవుద్ది అని ఆథర్ చెప్తున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ద 1990s, none of the Abdullahs who have long administered the J&K for the first time since 1990, because it's a point, sharp point of time. 1990 అనేది పాయింట్ ఆఫ్ టైం కదా, అందుకని సిన్స్ పెట్టారు, లేదంటే ఫర్ పెడుతున్నారు. నన్ ఆఫ్ ద అబ్దుల్లాస్ హూ హ్యావ్ లాంగ్ అడ్మినిస్టర్ మీన్స్ అంటే చాలా రోజుల నుంచి అడ్మినిస్టర్ చేశారు. మేనేజ్ టు మేక్ ఇట్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ 2024 జనరల్ ఎలక్షన్స్. అంటే ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో వీళ్ళే అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. ఎవరు? ఉమర్ అబ్దుల్లా అండ్ సమ్ అదర్ అబ్దుల్లా, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫాదర్స్ ఉంటారు. సో వీళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా పార్లమెంట్ ఎప్పుడూ లేదు. అట్లాంటిది ఆఫ్టర్ లాంగ్ అడ్మినిస్ట్రేట్ బై దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1990s నుంచి ఫస్ట్ టైం ఈ అబ్దుల్లాస్ ఫ్యామిలీ ఎవరు లేకుండా హౌస్ ఆఫ్ పార్లమెంట్కి వేరే జనాలు వెళ్ళారు ఇన్ 2004 జనరల్ ఎలక్షన్స్. దేర్ వర్ ఆల్సో అదర్ నోటబుల్ చేంజెస్. అంటే నోట్స్ అంటే ఏంటి మనం రాసుకునేది, నోటబుల్ అంటే గమనించదగ్గ. There were also other notable changes during the elections. Shami Obrai, an eloquent Sikh from Srinagar, became the first from the community from Kashmir Valley to enter the Rajya Sabha. ఫస్ట్ ఈ రాజ్యసభ నుంచి సిక్ కమ్యూనిటీ నుంచి అతను ఫస్ట్ టైం ఎన్నికయ్యాడంట ఫ్రమ్ సిక్ కమ్యూనిటీ. హిస్ 2 స్పీచెస్ ఇన్ పార్లమెంట్ హ్యావ్ వర్న్ హిమ్ అకోలేట్స్ అంటే ఏంటి? పొగడ్తలు. సో ఆయన స్పీచెస్ విని చాలామంది ప్రైజ్ చేశారంట. టు ప్రైజ్, అకోలేడ్ మీన్స్ టు ప్రైజ్. ఈవెన్ ఫ్రమ్ అపోజిషన్ లీడర్స్ కూడా పొగిడారు. ఈజ్ అ రేర్ జెస్చర్ అంటే జనరల్గా సైగాను చేతులతో చేసేదాన్ని జెస్చర్స్ అంటారు. జెస్చర్ మీన్ సైగా, బట్ ఇక్కడ ఏంటి అదొక రేర్ జెస్చర్, అదొక రేర్ సింబల్ అన్నట్టు. అట్లా ఒక ఒబిరాయ్ అనే ఒక నాన్ ముస్లిం ఫ్యామిలీ ఇచ్చే పార్లమెంట్లో అద్భుతమైన స్పీచ్కి అపోజిషన్ నుంచి కూడా ప్రైజ్ రావడం ఈజ్ ఎ రేర్ గెస్చర్, అంటే ఒక సింబల్, ఒక చాలా అరుదుగా నమోదయ్యే సింబల్ అని ఇక్కడ చెప్తుంటారు. ఇన్ ప్రజెంట్ డే పాలిటిక్స్ ఇన్ 2024 ఎలక్షన్స్ దిస్ ఆగా ఏ షియా క్లర్క్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. ఇన్ఫ్లుయెన్షియల్ మీన్స్ ప్రభావవంతమైన ఫ్యామిలీ, అంటే మంచి పేరు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. Influential family also became the first from the community to win the parliament elections by a huge margin of 1.8 elections. అతను వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ పర్సన్ అంట, వాళ్ళ ఫ్యామిలీ నుంచి. షియా లీడర్ ఆ ఏరియా. ఎర్లియర్ టు షియా లీడర్స్ ఫ్రమ్ కాశ్మీర్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కమ్యూనిటీ బట్ ఓన్లీ ఇన్ ద రాజ్యసభ. సో ఫస్ట్ టైం ఒక షియా ముస్లిం అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. నోటబుల్లీ ఇట్ వాజ్ మెజారిటీ ఆఫ్ సన్నీ ముస్లిం ఓట్స్ దట్ క్యాప్చర్డ్ ద మిస్టర్ మెహదీ to the position, enabling him to represent the Kashmir Valley against the backdrop of dilution of article. గమనించాల్సింది ఏంటంటే అసలు మనం వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? అతను షియా ముస్లిం అయినప్పటికీ సున్నీ ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉండే వ్యాలీలోంచి అతను రిప్రజెంటేషన్ తీసుకున్నాడు, విచ్ ఇస్ రేర్ కదా. ఒక డామినెంట్ కాస్ట్ ఆర్ రిలీజియన్ కాకుండా, సెక్షన్ ఆఫ్ పీపుల్ కాకుండా నాన్ డామినెంట్ పీపుల్లోంచి అతను వచ్చాడు. దట్ ఈస్ వాట్ ఇన్క్లూజన్ ఈజ్. మీన్స్ షియా ముస్లిం రిప్రజెంటేషన్ వచ్చింది ఫ్రమ్ ఏ సున్నీ ముస్లిం మెజారిటీ ప్లేస్ అని చెప్తున్నారు. ఇది ఆన్ ద బ్యాక్ డ్రాప్ అంటే ఇప్పుడు రీసెంట్గా డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగిన తర్వాత జరిగే అతి సున్నితమైన పరిస్థితి నేపథ్యం ఉన్న సమయంలో ఇలా జరిగింది. ఓకే, సో ఇట్లా వీళ్ళు ఇన్క్లూజన్ ఎలా అనేది చెప్తూ ఉన్నారు. ఇట్లా మనం ఈచ్ వర్డ్ బై వర్డ్ డిస్కస్ చేస్తూ వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. I think we have words for today. We have discussed enough words and we also had the view of this person, this author. Okay, author ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. మొత్తం చూడకముందే ఆల్రెడీ అర్థమైపోయింది. హౌ ద ఇంక్లూజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లేట్లీ. ఒక డామినెంట్ ఏరియాస్ నుంచి నాన్ డామినెంట్ పీపుల్ని రిప్రజెంటేషన్కి పంపడం వల్ల ఒక ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఎలా నడుస్తుంది జేఎంకేలో అనేది ఆథర్ యొక్క ఉద్దేశం. ఓకే, so hope you have learned enough words and have tried to have a good idea on the author's perspective of the article. Okay, we'll discuss more about these type of articles going further. Hope you enjoyed learning this or dissecting this entire article. We'll continue, we'll try to have this one day like this, dissecting a single article, and one day reading complete newspaper with headlines. We'll try both ways
and we'll see how it goes, how the people respond. Based on that, we'll continue. Okay, that's it for today. Thank you.